దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి నా హృదయపూర్వక వందనాలండి. దేవుడు మాట్లాడాలని ఉద్దేశిస్తున్నప్పుడు మనం హృదయపూర్వకంగా ఆయన మాటలు విందాము. మొట్టమొదటి వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడండి, మనుషులు అని చెప్పేసి అంటున్నాడండి. ఎవరు మనుషులు? మనందరము కూడా మరి భూలోకంలో ఉన్నాం కాబట్టి మనుషులము. వారి ఎదుట మనం ఏం చేయాలంటండి? స్వక్రియలు చూపించుకోవటానికి, లేకపోతే అవి జరగటానికి పరలోకంలో ఉన్న తండ్రి వైపు మనము చూస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన మహిమ మనం ఏ విధముగా మరి ప్రచురిస్తున్నామో, ఆయన మహిమకు ఏ విధంగా మనం సాక్షిగా నిలబడుతున్నామో ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ మనుషుల ఎదుట మీ వెలుగు ప్రకాశించును అని చెప్పేసి మరి లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడండి. ఏ విధముగా మరి చూడండి, మన యొక్క వెలుగు ప్రకాశిస్తుంది, ఏ విధముగా మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాము. తండ్రి అని ఎవరిని మనం అంటామండి? మన కన్న తండ్రిని తండ్రి అంటాము, లేకపోతే సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని తండ్రి అని పిలుస్తాము. తండ్రి అని మనం ఎందుకు పిలుస్తామంటే ఆయన మనల్ని కొని ఉన్నాడు కాబట్టి, శ్రమలు ఎందు, బాధలు ఎందు, కష్టాలు ఎందు మనతో తరచుగా ఆయన మాట్లాడుచున్నాడు ప్రార్థనాపూర్వకంగా. కాబట్టి మనం తండ్రి అని ఆయనను పిలుస్తాం. కాబట్టి మనం లేఖనాల ద్వారా తెలుసుకుంటే మనకు అర్థమవుతుందండి. మరి తండ్రి అని మనం ఏ విధంగా పిలవాలి, ఏ విధంగా మనము సొంత రక్షకుడు అని మనం అంగీకరించాలి అన్నది మనము చూసుకుంటే దేవుడు మనతో మాట్లాడుచుంటాడు. చూడండి, మరి దేవుని వెరగనప్పుడు మనం ఎంతమంది మరి స్నేహితులు కలిగి ఉన్నామో, లేకపోతే మరి లోకంలో నువ్వు ఉన్నప్పుడు ఏ విధంగా జీవించి ఉన్నావు అని చెప్పేసి దేవుడు మాట్లాడుచున్నప్పుడు చూడండి, నా జీవితంలో కూడా మరి ఒక సంఘటన జరిగి ఉందండి. అది ఒక సాక్ష్యపూర్వకంగా మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, దేవుణ్ణి నేను వెరగనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా మరి చూడండి, హీరో అంటూ ఉంటారు. హీరో అన్న వ్యక్తి ఏం చేస్తాడంటే తను ఏ విధంగా నడుస్తున్నాడు, తను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అన్నది కూడా మనం అది చూసి నేర్చుకునే వారిగా ఉంటాము. చూడండి, మరి నేను కూడా మరి దక్కినైనా నాగార్జున అండి. చూడండి, ఆ హీరోకి మరి నేను ఎంతో మరి ఇష్టంగా మరి అతన్ని అనుసారంగా మరి అతన్ని నేను ఏం చేసేదాన్ని తెలుసు, అనుసరించి నడిచేదాన్ని. అతను తీస్తున్న ప్రతి సినిమాల్లో కూడా మరి చక్కగా ఆ పాత్రలు చూస్తూ మరి అదే ప్రకారంగా నేను నడుస్తూ ఉండేదాన్నండి. పెద్ద అభిమానినండి నేను అతనికి. చూడండి, అభిమానిగా ఉన్నప్పుడు మరి సినిమా మొదటి రోజు వచ్చినప్పుడు ఆ సినిమా హాల్లోకి మరి టికెట్లు అందనప్పుడు కూడా మరి బ్లాక్ లో టికెట్లు కొని కూడా నేను ఆ సినిమా చూసి వచ్చేదాన్నండి. చూడండి, నాతో పాటు నా స్నేహితులందరినీ కూడా తీసుకుని వెళ్ళి మరి ఇష్టంగా, ఎంతో ఇష్టంగా మరి ఆ సినిమా కూడా చూస్తూ నేను ఉండేదాన్నండి. చూడండి, అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ మరి ఆంధ్రాలో కూడా మరి మా అమ్మగారు వాళ్ళు, మా బంధువులు చాలా మంది ఉన్నారండి. మరి ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా మరి ఆ సినిమా హాల్కి మరి వచ్చినప్పుడు, ఆ సినిమా కొత్తగా వచ్చినప్పుడు ఎంతో మరి నేను ఇష్టంగా వెళ్ళేదానండి. మరి తెలంగాణలో ఉన్నప్పుడు కూడా మరి ఎంతో ఇష్టంగా నేను మరి వెళ్ళేదాన్నండి. హైమాక్స్ అనే సినిమా హాల్కి మరి తరచుగా ఎన్నో సార్లు మరి నేను ఆ సినిమా హాల్కి వెళ్ళానండి. వెళ్ళినప్పుడు చూడండి, ఎంత అభిమానించేదాన్ని అంటే అతనికి చాలా అభిమానంగా ఉండేదాన్ని. ఎందుకంటే ఆ పాత్ర చేస్తున్నప్పుడు, ఆ యొక్క నటన వారు చేస్తున్నప్పుడు నేను కూడా ఏం చేసేదాన్ని తెలుసా? అదే విధంగా జీవించాలి, అదే విధంగా నేను కూడా ఉండాలి అని నిర్ణయం తీసుకున్న అంత పిచ్చి అభిమానిగా నేను ఉండేదాన్నండి. చూడండి, మరి శివ సినిమా దగ్గర నుండి నేను చూస్తుండేదాన్ని. ప్రతి సినిమాలు కూడా అతను చూస్తుండేదాన్ని. అతని సినిమా తీసినప్పుడు ఆయన పాటలు కూడా కంఠతంతో బాగా నేను అలవాటు ప్రకారంగా నేర్చుకొని చక్కగా మరి పాడేదాన్నండి. పాడుతూ తరచుగా ఏం చేసేదాన్ని తెలుసా? బుక్కులలో రాసుకొని చక్కగా మరి పాడుతున్నప్పుడు మా స్నేహితులు అందరూ కూడా అనేవారు, చక్కని గొంతు, మంచిగా పాడుతున్నావు అని చెప్పేసి అందరూ కూడా మెచ్చుకున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో తను నిజంగా పాడుతున్నాడేమో అన్న భావంతో నేనేం చేసేదాన్ని అంటే మరి నేర్చుకొని మరి పాడుతుండేదాన్నండి. తరచుగా ఆయన పాటలు చక్కగా పాడుతూ నేను మరి ఆ సంతోషకరముగా నేను జీవించి ఉండేదాన్నండి. చూడండి, మనం లోకంలో ఉన్నప్పుడు ఒక హీరోకి మనం అభిమానులు అవుతున్నప్పుడు మరి ఎంత సంతోషకరంగా ఉంటది, ఆ జీవితం ఎంతో విధంగా ఉంటది. మరి ఆ జీవితంలో మనం నడుస్తుంటాము. నిజమైన హీరో ఎవరండి మనకి? మరి నేను దేవుణ్ణి వెరిగినప్పుడు నిజమైన హీరో ఎవరని నేను తెలుసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు నాకు నిజమైన హీరోగా మరి నాకు ఆయన ఏం చేశాడంటే అమూల్యమైన రక్తము ద్వారా నన్ను కడుక్కొని ఆయన కృప చేతను తన బిడ్డగా నన్ను వెంచుకున్నప్పుడు ఆయన నాకు తండ్రిగా, స్నేహితుడిగా, హీరోగా
అతను నా పక్షంలో నిలబడి ఉన్నాడండి. హల్లెలూయా. మరి లోకంలో ఉన్నప్పుడు తను హీరోగా మరి అనుసరించి నడుస్తున్నప్పుడు, మరి దేవుళ్ళో నేను కలిగి దేవుణ్ణి మరి అనుసరించి నడుస్తున్నప్పుడు, దేవుడికి నేను మాదిరికరంగా దేవుడు చేస్తున్న గొప్ప అద్భుతాలను బట్టి, దేవుడు చేస్తున్న సూచక్రియలను బట్టి నేను ఆయన సాక్షిగా నిలబడాలని ఉద్దేశించి, మరి చూడండి చక్కగా ఆయన చాలా మంది భక్తులు మరి దైవజనులు ఎంతో మంది మరి పాటలు రాస్తే, మరి యేసయ్య కొరకు నేను చాలా పాటలు కూడా నేను చక్కగా పాడేదాన్నండి. చక్కగా నేను ఆయన పాటలు కూడా పాడుతుండేదాన్ని. లోకంలో ఉన్నప్పుడు మరి ఆ సినిమాల పాటలు పాడేటట్లుగా, మరి చూడండి దేవునిలో ఉన్నప్పుడు కూడా ఎంతో అద్భుతకరంగా ఎంతో ఆశ్చర్యకరంగా మరి దేవుడు నా స్వరమును కూడా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి మరి కొరియన్ దేశంలో మరి చూడండి ఒక సిస్టర్ గారు కూడా మరి నా స్వరము విని ఏం చేసిందంటే, ఆమె ఏమన్నదంటే, ఇండియాలో మరి మంచి స్వరము మంచి సింగరు అని చెప్పిందండి. అంత గొప్ప స్వరము ఎవరు ఇచ్చారండి? దేవాతి దేవుడు మన తండ్రి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రతి ఒక్కరికి కూడా మరలా చెప్తున్నా, ప్రతి ఒక్కరికి కూడా మరి దేవుని వెరగనప్పుడు ఎవరికొకరిని అనుసరించి హీరోగా మనము మరి చేసుకుంటాము. హీరో అన్న వ్యక్తి ఒకరే ఉంటారండి. హీరోలు ఎంతో మంది ఉండొచ్చు. హీరో అన్నది మన మనసుకు నచ్చిన హీరో ఒక్క వ్యక్తే. అలాగే నా మనసుకు నచ్చిన వ్యక్తి, నన్ను రక్షించిన వ్యక్తి హీరోగా యేసుక్రీస్తు ప్రభువారు నా పక్షంలో నిలబడి ఉన్నారు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము మర్చిపోకూడదండి. దేవాతి దేవుణ్ణి మనము మర్చిపోకుండా అనుసరించి నడిచినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యంగా దేవుడు చేస్తాడు, దేవుడు మహిమ పరుచుకుంటాడని చెప్తున్నా అండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి చూసుకుందాం. చూడండి ఏమంటున్నాడండి, మీరు బహుగా ఫలించిన వలన నా తండ్రి మహిమపరచబడును అంటున్నారు. ఎవరు మహిమపరచాలి? ఎవరిని మనము గణపరచాలి? ఎవరు ఫలిస్తే మరి ఎవరికి మహిమ వస్తుంది అంటే, మనము ఫలిస్తే, దేవుళ్ళలోకి మనం వచ్చినప్పుడు అభివృద్ధి కలిగితే, ఆశీర్వాదంలోకి మనం నడిస్తే, ఫలములు మనం ఇస్తే దేవాతి దేవుడు సంతోషిస్తాడంటండి. హల్లెలూయా. చూడండి నువ్వు ధనవంతురాలు అవుతే, లేకపోతే నువ్వు విద్యావంతురాలు అయితే, గొప్ప ఉద్యోగం సంపాదించుకొని మంచిగా నువ్వు ఉంటే, నీ కుటుంబం మంచి ఆశీర్వాదకరంగా ఉంటే ఎవరు సంతోషిస్తారండి? నీ తల్లిదండ్రుల కంటే మొట్టమొదటిగా సంతోషించేది యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. మనం ఆ విధంగా ఉంటున్నామా? ఆ విధంగా మనం ఉంటున్నామా? మన తండ్రి సంతోషించే విధంగా ఉంటున్నామా? మన దేవుడు సంతోషించే విధంగా ఉంటున్నామా? మన దేవుని మహిమపరిచే విధంగా ఉంటున్నామా? లేకపోతే ఎక్కడి వారం అక్కడిగా ఉంటున్నామా? చూడండి మనము మొట్టమొదటిగా ఫలిస్తేనే కదా దేవుడు ఏం చేస్తాడు? ఆయన మహిమపరచబడతారు. నిన్ను చూసి అనేకులు కూడా ఏం చేస్తారంటే, చూడండి మరి దేవుళ్ళలోకి ఆమె వెళ్ళింది కాబట్టి, దేవుణ్ణి అనుసరించి నడుస్తుంది కాబట్టి, ప్రతి ఆదివారం సండే మరి చర్చికి వెళ్తుంది కాబట్టి, దేవుణ్ణి యొక్క మహిమ చొప్పున ఆమె నడుస్తుంది కాబట్టి ఆమె కుటుంబం ఫలించబడి ఉన్నది అని చెప్పేసి ఎవరిని పట్టి మరి దేవుడు సంతోషిస్తాడండి? మనల్ని పట్టే కాబట్టి మనం బాగుపడితే ఏం చేస్తాడంటే, చూడండి దేవాతి దేవుడు సంతోషిస్తాడు. అదే మనము పాడై చెడిపోతే ఎవరు బాధపడతారండి? మన దేవుడే బాధపడతాడు. మనం ఎటువంటిగా ఫలిస్తున్నాము, ఎటువంటి ఆశీర్వాదంలోకి మనం నడుస్తున్నాం అన్నది ఒక్కసారి తెలుసుకోవాలండి. మనం బహుగా ఫలిస్తే చూడండి రైతు మరి ఎన్నో చెట్లు పెడతాడు. మామిడి తోట అని, ఆ తోట ఈ తోట జామ తోట అని పెడతారు. చూడండి అందులో ఒక్క చెట్టు ఫలించకపోయినా ఆయన గురి అంతా ఎక్కడ ఉంటదండి? ఫలించని చెట్టు, కాయలు కాయని చెట్టు మీనే ఉంటది కదా. కాయలు కాసే చెట్టు మీద ఉంటదండి. కాయలు కాయని చెట్టు మీద మాత్రమే తన గురి అంతా కూడా ఉంటది. చూడండి మరి ఎంతో మరి చక్కగా మందేస్తాడు, మరి పాదు తీస్తాడు, మంచిగా నీళ్లు పెడతాడు. అయినా కూడా ఆ చెట్టు ఫలించకపోతే ఆ రైతు ఎంత బాధపడతాడండి. నీ జీవితంలో కూడా ఫలింపు లేకపోతే మరి దేవాతి దేవుడు ఎంత బాధపడతాడు అన్నది ఒకసారి మనం గమనించుకోవాలండి. మొట్టమొదటిగా మనం ఫలించాలండి. మన కుటుంబంలో మరి మనం చేస్తున్న ప్రతి దానిలో కూడా ఏం చేయాలంటే, దేవుణ్ణి మనం ఎదుట పెట్టుకుని ఫలించినప్పుడు మన తండ్రికి మహిమ కలుగుతుందండి. మనం నిజంగా మన తండ్రికి మహిమ కలిగే విధంగా ఉంటున్నామా, లేకపోతే దేవుణ్ణి బలహీనం పరిచే వారిగా ఉంటున్నామన్నది ఒక్కసారి గమనించుకోవాలండి. చూడండి 1 కొరింథీయులు 14వ అధ్యాయం 25వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి నిజముగా నీలో దేవుడు ఉన్నారు అని ఎవరు నీ పక్షాన సాక్ష్యం ఇవ్వాలండి? నిన్ను చూస్తున్న వారు, నీ బంధువర్గము, నీ రక్త సంబంధికులు, అన్య జనములు కూడా ఏం చేయాలంటే, నీలో నిజముగా దేవుడు ఉన్నాడు, నీలో నిజముగా దేవుని వాక్యము పనిచేయబడుతుంది, నిజముగా దేవుడికి నువ్వు సాక్షిగా ఉంటున్నావు, నిజంగా దేవుడికి మాదిరికరంగా నువ్వు నడుస్తున్నావు అన్నది నీలో ఉన్న దేవుణ్ణి వారు గుర్తించాలండి. నీలో ఉన్న దేవుణ్ణి వాళ్ళు గుర్తిస్తే తప్ప
వారు ఏది కూడా నీ పక్షంన సాక్ష్యమును ఇవ్వలేరు. మరి చూడండి, మరి పౌలు భక్తుడు మరి వెళ్తున్నప్పుడు దయ్యములు సాక్ష్యం ఇచ్చి ఉన్నాయి అంటండి. హల్లెలూయా. దయ్యములు సాక్ష్యం ఇచ్చి ఉన్నాయి అంట. దేవాతి దేవుని బిడలు అని చెప్పేసి ఎవరు చెప్పి ఉన్నారండి? దయ్యములు కూడా సాక్ష్యం ఇచ్చి ఉన్నాయి. మనం రోడ్డు మీద వెళ్తే కనీసం కూడా మనం గుర్తించేవారు ఎవరు లేరండి. గుర్తించేవారు ఎవరు లేరు. ఎందుకంటే కనీసం నీ రక్త సంబంధికులు కూడా నిన్ను గుర్తించరు. కనీసం నీ భర్త నిన్ను గుర్తించరు, నీ భార్య నిన్ను గుర్తించరు, నీ బిడ్డలు కూడా నిన్ను గుర్తించరు. గుర్తించే వారిగా ఉండాలి అంటే నీలో ఉన్నది నిజమైన దేవుని ఆత్మ. నువ్వేం చేయాలంటే ఆయనకు లోబడి ప్రార్థన చేసినప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపి నువ్వు చేస్తున్న ప్రార్థనకి ఏమవుతుందంటే నీలో ఉన్న ఆత్మ అది ఏమవుతుందంటే ఎక్కువ అవుతుందండి. హల్లెలూయా. చూడండి, ఒక పొయ్యిలో ఒక కట్టె పెడితే ఆ ఒక్క కట్టె మరి మండి మరి ఆరిపోతుంది కదా. అదే ఇంకొక కట్టె వెనకాల కట్టె వేస్తే అదేమవుతుంది? పెద్ద మంటగా వస్తుంది. అలాగే నువ్వు ప్రతి దినమును కూడా ప్రార్థన చేస్తుంటే నీళ్ళ ఆత్మ రెట్టింపు అవుతుందండి. హల్లెలూయా. నీళ్ళ ఆత్మ రెట్టింపు ఏం చేస్తుంది తెలుసా? నీ ముఖములో ఆయన స్వరూపం వస్తుందండి. దేవాతి దేవుని ముఖము నీళ్ళ స్వరూపం వచ్చినప్పుడు వారు ఏం చేస్తారు తెలుసా? నీ ముఖమును చూసే వారు గుర్తుపడతారండి. ఈమెలో దేవుని ఆత్మ ఉంది, ఈమె దేవుని చేత నడిపించబడుతుంది, ఈమె దేవుని చేత మరి దేవుని ప్రణాళిక ఆమెలో నెరవేర్చబడుతుంది అని చెప్పేసి వారు ఏం చేస్తారు తెలుసా? నీ మాట వినకుండానే, నీ నడవడిక చూడకుండానే వారు సాక్ష్యం ఇస్తారండి. చూడండి, ఎంతో మంది మనము బయటికి వెళ్తున్నప్పుడు మరి విశ్వాసులు కానీ దైవజనులు కానీ ఎంతో మందిని చూస్తుంటాం. కొందరిని చూసినప్పుడు ఏమవుతుందంటే వారి ముఖంలో మరి నల్లగున్నప్పుడు కూడా వారి ముఖంలో ఏం చేస్తుంది తెలుసా? తేజస్సు లాంటి కాంతి వారి ముఖంలో కనిపిస్తుంటదండి. హల్లెలూయా. వారు ఏం చేస్తారు తెలుసా? దేవుని యొక్క స్వరూపమును వారు ధరించుకుంటారండి. హల్లెలూయా. దేవుని స్వరూపము ధరించుకున్నప్పుడు వారు నల్లగే ఉండొచ్చు మన చూపులకి, కానీ వారి ముఖంలో ఏం కలుగుతుందండి? మహాక్రాంతి కనపడుతుంది. చూడండి, మరి మోషే మరి ఆ యొక్క కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 దినములు ఆ కొండ మీద గడిపి వచ్చినప్పుడు ఆయన ముఖ స్వరూపంలో దేవుని యొక్క వెలుగు కనపడిందంటండి. హల్లెలూయా. ఆ యొక్క క్రాంతి ఏమవుతుంది? వెలిగించబడుతుందంట. హల్లెలూయా. మరి నువ్వు నేను ప్రార్థన చేస్తుంటే వెలిగించబడుతున్నామా, ఆరిపోయే వారిగా ఉంటున్నామా అన్నది ఒకసారి గమనించుకోవాలండి. ఎందుకంటే మనం వెలిగించే వారిగా ఉంటేనే అనేకుల్ని వెలిగించే వారిగా ఉంటాము, అనేకుల్ని దేవుడి వైపు మనము నడిపించే వారిగా ఉంటాము. నాలోనే వెలుగు లేకపోతే, నీలోనే వెలుగు లేకపోతే అనేకుల్ని ఎవరు కూడా నడిపించే భారమును మేము కలిగి ఉండలేము. కాబట్టి మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం వెలిగించబడాలండి దేవుని చేతిలో. హల్లెలూయా. దేవుని చేతిలో మనం వెలిగించబడి దేవుని యొక్క ముఖ స్వరూపము మన ముఖ స్వరూపంలోకి వచ్చినప్పుడు అనేక మంది నిన్ను గుర్తుపట్టినప్పుడు నువ్వు బయటికి వెళ్తే చాలండి, నీ ముఖమును చూసే వారు ఏం చేస్తారు తెలుసా? దేవుని వైపు తిప్పబడతారు. హల్లెలూయా. దేవుని వైపు తిప్పబడతారు. అదే విధంగా మనం ఏం చేయాలంటే ప్రార్థనా పూర్వకంగా దేవా నన్ను ఆత్మతో నింపు, నీ పరిశుద్ధాత్మతో నింపు, నా ప్రార్థన ఆలకించు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేస్తానంటున్నాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనంలో మరి దేవుడు మాట్లాడుచున్నాడు. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాము. ఎవరి మధ్యనండి? అన్యజనుల మధ్యన అంట. అన్యజనుల మధ్యన ఏం చేయాలా? మన ప్రవర్తన చక్కగా చూసుకొని దేవుడికి భయభక్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మహిమపరచబడతాడని చెప్పేసి ఇక్కడ కూడా మరి దేవుడు మాట్లాడుచున్నాడండి. బతిమిలాడుకుంటున్నారంటండి ఆ సేవకుడు. చూడండి, మీరు అన్యజనులకు మాదిరికరంగా ఉండాలి, కానీ అన్యజనులలో కలిసిపోయే వారిగా ఉండొద్దని చెప్పేసి మరి సేవకుడు ఏం చేస్తున్నాడు? బతిలాడుకుంటున్నారు. మరి చూడండి, కొందరైతే మరి అన్యజనులతో కలిసి తింటారు, అన్యజనులతో కలిసి జీవిస్తారు, అన్యజనులతో మరి బ్రతుకుతారు. చూడండి, కొందరిని నేనైతే చూశాను మొన్నటి కాల సమయంలో, వారితో కలిసి చర్చికి వెళ్ళేవారు, వారితో కలిసి కలిసిపోవచ్చు, మాట్లాడవచ్చు, ఉండొచ్చు, కానీ నీ యొక్క ఏం చేయాలంటే నీలో ఉన్న శక్తిని మాత్రం నువ్వు కోల్పోకూడదండి. హల్లెలూయా. నీ శక్తిని కోల్పోయి నువ్వు వారిలో కలిసిపోకూడదండి. హల్లెలూయా. వారిలో నువ్వు కలిసి
కలిసిపోతే వారికి మాదిరికరంగా ఉండవు, కానీ వారిలో నువ్వు కలిసిపోయిన వారిగా ఉంటావు. మరి ఏ విధంగా ఉంటారు అని చెప్పేసి మరి సేవకులు కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు తెలుసా? మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొని దేవుడికి మహిమకరంగా, దేవుడిని మహిమపరిచే విధముగా మీరు ఉండాలని నేను మిమ్మల్ని బతిమిలాడుకుంటున్నానని చెప్తున్నానండి. మన సేవకులు కూడా ఎన్నో సార్లు మన సంఘానికి కూడా మరి చెప్పున్నారండి, దేవుడికి మాదిరికరంగా దేవుడిని అనుసరిస్తూ మీరు సమయానికి వస్తూ దేవుడిని మహిమపరిచే వారిగా మీ కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా ఉండే విధముగా అని చెప్పేసి మరి సేవకులు ఎన్నో సార్లు చెప్తే కొందరు ఏం చేశారు తెలుసా? నొచ్చుకొని వారు బాధ కలిగి మరి వారు బయటికి వెళ్ళే వారిగా ఉంటున్నారండి. హల్లెలూయా. చూడండి, నీ బాగు కోరే దైవజనులు ఏం చేస్తారంటే నిన్ను గద్దించి బతిమిలాడో ఏదో రకంగా దేవుడి చేతిలో నుండి నువ్వు విడిపించబడకుండా దేవుని చేతిలో దేవుని సావాసంతో కలిసి ఉండాలని చెప్పి ఎన్నో మార్లు మరి సేవకులు బతిమిలాడుతున్నప్పుడు విసర్జించి నడిచిన వారు ఏమవుతారండి? వారి గతి ఏమవుతుందో మనకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అంచకాల దినములో మనం ఉంటున్నప్పుడు, మరి దుర్దినాలలో, శ్రమ దినాలలో, బాధ దినాలలో, కష్ట దినాలలో మనం ఉంటున్నప్పుడు చూడండి, మన కొరకు చెప్పే వారి మాట మనం ఏం చేయాలంటే శ్రద్ధగా విని శ్రద్ధగా మరి అనుసరించి నడిచినప్పుడు మన జీవితాలు, మన కుటుంబాలు కూడా బాగుంటాయని చెప్పేసి అంటున్నాడండి. ఆ సేవకుడు బతిమిలాడినట్టు యేసుక్రీస్తు వారు కూడా ఎన్నో మార్లు అనేకులను కూడా ఏం చేశాడంటే దేవుని వైపు, మరి తండ్రి అయిన వైపు తిప్పుతూ అనేకులకు ఏం చేశాడంటే మరి వాక్యము చేత మరి వారిని ఏం చేశాడంటే నడిపించబడి ఉన్నారండి. చూడండి, మరి ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే దేవుడి అద్భుతాలు చూస్తున్నారో, ఎవరైతే దేవుని అనుసరించి నడిచి ఉన్నారో వారు ఏం చేశారండి? దేవాతి దేవునికి సిలువకు అప్పచెప్పున్నారు. హల్లెలూయా. చూడండి, మరి ఈ కాలంలో కూడా ఏమవుతుందంటే మరి సేవకుల మాట ఇన్నట్టే విని మరి ఏం చేస్తున్నారు? అన్యజనులకు అప్పచెపుతున్నారండి. హల్లెలూయా. సేవకుల్ని అన్యజనులకి అప్పచెపుతున్నారు. అది ఎంత ఘోరమైన పాపం అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీకు మందిరానికి రాకపోతే, ఇష్టము లేకపోతే, ఒకవేళ దేవుని వాక్యం వినటం ఇష్టము లేకపోతే నిష్టానుసారంగా నువ్వు ఉండొచ్చు, కానీ మరి దేవాతి దేవుణ్ణి మరి బలహీనం పరుస్తూ బాధ పెడుతూ మనం ఏ విధంగా జీవిస్తున్నాం అన్నది ఒక్కసారి మనం తెలుసుకోవాలండి. చూడండి, సేవకులు మన కొరకు మేలు కోరేవారు కాబట్టే అన్ని మార్లు బతిలాడుతున్నారండి. ఒకవేళ నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు నీ స్నేహితులు ఎవరన్నా చెప్తారా? చెప్పరు. అదే మార్గము కరెక్ట్, అదే మార్గంలో వెళ్ళు, అదే మార్గంలో నువ్వు నిలబడతావు, అదే మార్గంలో ఆశీర్వదించబడతావు అని చెప్పేసి వారు ఏం చేస్తారు తెలుసా? నిన్ను గుంటలో తోసివేస్తారండి. మరి స్నేహితుడి కంటే గొప్పవాడు దైవజనుడు. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు కాబట్టి మరి దైవజనుడు ఏం చేస్తాడు కదా? మీ కొరకు ప్రతి దినమును ఒకటి ప్రార్థన చేస్తుంటాడు కాబట్టి బతిమిలాడుతుంటాడు. ఆ మార్గంలో వెళ్తే నీకు షేపు కాదమ్మా, ఆ మార్గంలో వెళ్తే నీకు శ్రమ వస్తుందమ్మా, ఆ మార్గంలోకి వెళ్తే నీకు కష్టం వస్తుందమ్మా, ఆ మార్గంలోకి వెళ్తే నీ కుటుంబం దీవించబడదమ్మా అని చెప్పినప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు తెలుసా? అదే మార్గంలోకి వెళ్ళి అనేకమైన శ్రమలు, కష్టాలు కూడా పొందుకునే వారిగా ఉంటున్నారండి. ఎందుకు ఆ సేవకుడు బతిమలాడుతున్నాడు? హల్లెలూయా. ఎందుకు ఆ సేవకుడు బతిమలాడుతున్నాడు అంటే దేవుని భారము కలిగి ఆ సేవకుడు ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవాతి దేవుని యొక్క భారమును కలిగి ఆ సేవకుడు ఉన్నాడు కాబట్టి మరి అంతగా బతిమలాడుతున్నారండి. మరి బతిమలాడి దేవుని వైపు నుండి వారి పక్కకి వెళ్లకుండా దేవుని యొక్క ఆశీర్వాదకరముగా దేవుడికి మరి గొప్ప స్థితిలో వారిని ఉంచాలని ఆశతో ఉన్నారు కాబట్టి మరి ఆ సేవకుడు ఎంతో బతిమలాడుతున్నప్పుడు కూడా విసర్జించి వెళ్ళి ఉన్నారండి. దయచేసి మనమును కూడా అదే రకంగా ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి మాదిరికరంగా ఉండాలండి. మన మనసులు దేవుని వైపు తప్ప ఏరే వైపు క్రేందించక, ఏరే వైపు మరి మళ్ళించుకోక మనం ఏం చేయాలి తెలుసా? దేవుని చేతిలో మన యొక్క హృదయం పెట్టాలి, దేవుని చేతిలో మన జీవితం పెట్టాలండి. పెట్టినప్పుడు ఏం చేస్తామంటే ఎవ్వరు మాట్లాడినప్పటికైనా దేవుని వాక్యము అది నాకే అనుకుని ఏం చేస్తామంటే మనం బలపరచబడతామండి. మరి సేవకుల మాట త్రోసివేసి వెళ్లకుండా దేవుడి చేతిలో మనం పట్టబడాలంటే, దేవుడికి మహిమకరంగా మనం ఉండాలంటే మొట్టమొదటిగా సేవకుల మాట కూడా మనం వినాలి. లోక సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. లోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మతోను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించమని. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడండి? పరలోకమందున్న మన తండ్రి మరి ఏం చేస్తున్నాడు అంటండి? ఆ యొక్క పరిశుద్ధాత్మతో మనల్ని
నింపటానికి నిశ్చయించుకొని ఉన్నాడు అంటండి. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేశాడు? ఒక తీర్మానము కలిగి నా బిడ్డల్ని పరిశుద్ధాత్మతో నింపాలి. ఎందుకంటే ఆత్మ లేకపోతే మన కుటుంబాలు మనం కట్టుకోలేమండి. ఆత్మ లేకపోతే ఈ లోకంలో మనం జీవించలేమండి. ఆత్మ లేకపోతే ఎవరితో ఏం మాట్లాడాలో కూడా మనకు నిజముగా తెలియదు. నాకు విద్య ఉంది, ధనమును ఉంది, లేకపోతే నేను రాజకీయ నాయకులు తెలుసు, వారు తెలుసు, వీరు తెలుసు అనుకుంటాము, అది వ్యర్థమండి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే, నిజంగా పరలోకము నుండి వస్తున్న ఆ యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే చూడండి ఏ విధముగా మనం జీవించాలన్నది మనకు తెలియపరచబోతుంది. ఏ విధంగా మన కుటుంబం కట్టుకోవాలో, ఏ విధంగా మన బిడ్డల్ని మనం నడిపించుకోవాలో, ఏ విధంగా ఈ సమాజంలో బ్రతకాలో అన్నది పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనకు నేర్పించి, చూడండి మరి పెళ్లి అవుతున్నప్పుడు ఆ కన్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే అత్త కుటుంబంలో మరి వారికి చెడ్డ పేరు తేకుండా, మరి భర్తకు చెడ్డ పేరు తేకుండా మంచిగా ఆ కుటుంబంలో ఉండాలమ్మా, వారు ఏమన్నా కూడా సర్దుకుపోవాలి, వెదురు చెప్పకుండా ఉండాలని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ బిడ్డకు చెప్పి పంపిస్తారు. మరి దేవాతి దేవుడు ఈ లోకంలో నిన్ను వేసినప్పుడే ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన మంచి చెడులు అన్ని కూడా వివేచించక ఆత్మను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా మసులుకోవాలో, ఏ విధంగా మరి సమాజాన్ని చూసి మరి నడుచుకోవాలో, ఎవరితో ఏం మాట్లాడాలో, ఏ విధంగా నీ కుటుంబాన్ని కట్టుకోవాలో అన్న జ్ఞానము దేవుడు ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనం ముందుగా నిండుకొని ఉండాలండి. పరిశుద్ధాత్మ నింపుదల మనకి కావాలి. హల్లెలూయా. మరి చూడండి ఎంత మంది పరిశుద్ధాత్మతో లేని వారు ఎంత మంది ఉన్నారండి. దయచేసి మరి పరిశుద్ధాత్మతో మనం నింపబడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఎలా ఉండాలో అన్నది మొట్టమొదటిగా మనకు నేర్పిస్తాడండి. దైవజనులకు ఎదురు చెప్పకుండా, భర్తకు ఎదురు చెప్పకుండా, బిడ్డల్ని ఏ విధంగా పోషించుకోవాలి, ఏ విధంగా నడిపించుకోవాలి, మరి సమాజంలో ఏ విధంగా మాట్లాడాలి, అధికారులతో ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు నాలిక పైన ఆయన లేఖనాలు లిఖించబడి, మరి చూడండి నువ్వు మాట్లాడే సామర్థ్యత దేవుడు ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. అని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ అభిషేకం మనము పొందుకొని ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే మనం ఏమీ కూడా ఈ లోకంలో చేయలేమండి, ఏమి కూడా చేయలేము. ఆవేశంతో మనం ఏం చేసినా కూడా అది ఫలించదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆలోచన చెప్పువాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. నీకు ఆలోచన ఇచ్చువాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆలోచన లేకపోతే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో మనం ఏదైనా చేసుకుంటూ పోతాము. అదే ఆలోచనకరంగా నువ్వు చేస్తే దానిలో అభివృద్ధి కలుగుతుంది, ఫలిస్తుంది. లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు మహిమకరముగా, ఆయనకు కీర్తికరముగా దేవుడు నిన్ను నిలబెడతానని చెప్పి చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మతో అభిషేకం పొందుకోవాలా. తర్వాత మనం ప్రార్థన కలిగి ఉండాలా. మనకు దేవుడు ఒక్కడే కదండి, దేవుడు ఒక్కరే. మరి లోకంలో ఉన్నప్పుడు మరి హీరో ఒక్కడే అన్నట్టుగా మన హీరో ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. మన హీరో ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మన హీరో ఏం చేస్తాడంటే ఏ విధముగా మరి నడుచుకోవాలో, ఏ విధముగా నువ్వు ఉండాలో, ఏ విధముగా మరి నువ్వు ఈ జీవితం కలిగి ఉన్నావో అన్నది మనకు నేర్పించేవాడు మన హీరో అండి. హల్లెలూయా. మన హీరో చెప్పినట్లు మనం నడుచుకుంటే అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు, దేవాతి దేవుడు మన జీవితంలో చేస్తానంటున్నాడండి. లేదా నా ఇష్టంగా నేను మలుచుకుంటాను, నా ఇష్టసారంగా నేను బ్రతుకుతాను అంటే అదంతా కూడా వ్యర్థమండి. ఎందుకంటే పరలోకము నుండి పరిశుద్ధాత్మ మన కొరకు ఎదురు చూస్తున్నాడండి. హల్లెలూయా. ఎప్పుడు నా బిడ్డ ఆత్మను మరి అంగీకరిస్తుందా, ఆత్మ కావాలని నన్ను అడుగుతుందా అని చెప్పేసి మన దేవుడు, మన హీరో ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడంట. హల్లెలూయా. మన హీరో ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ నన్ను ఇప్పటికైనా అంగీకరించి పిలుస్తుందేమో, నా బిడ్డ హృదయంలోకి వెళ్దాము, నా బిడ్డ హృదయంలోకి వెళ్ళినప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా కట్టబడుతుంది, వారు ఫలిస్తారు, వారు ఫలిస్తే నా తండ్రికే కదా మహిమ అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? తండ్రి కుడిపాసం మీ నుండి ఎదురు చూస్తున్నాడు అంటండి. హల్లెలూయా. మరి మధ్యాహ్న కాల సమయంలో మనం పొందుకునే వారిగా ఉందామండి. పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉంటే సమస్త కార్యములు కూడా ఆయన చేసే దేవుడు కాబట్టి మనం మొట్టమొదటిగా పరిశుద్ధాత్మను పొందుకుందాము. పొందుకొని దేవుడి సన్నిధిలో మనము మన కుటుంబాలు కూడా అభివృద్ధి కలిగే విధంగా, ఆశీర్వాదకరముగా ఉండేటట్లుగా మరి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించబడును గాక. ఈ వాక్యము దేవుడు దీవించబడును గాక. ప్రార్థన చేసుకుందాము. ఎవరైతే మరి పరిశుద్ధాత్మ కావాలి,
ఈ లోకంలో నేను ఉంటున్నాను, ఏ విధంగా ఉంటున్నానో, ఏ విధంగా నా కుటుంబం కట్టుకోలేకపోతున్నాను, ఏ విధంగా నా ఉద్యోగంలో నేను కొనసాగించలేకపోతున్నాను, ఏ విధంగా నా కుటుంబంలో సమస్యలు, వేదనలు, బాధలు, అప్పులతో, నిందలతో నా కుటుంబం మరి అల్లాడుతుంది అని నువ్వు అనుకున్న వేళల ఈ ప్రార్థనలో కొనసాగించవాడు. ఈ ప్రార్థనలో ఏకీవించిన వేళల దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మతో నేను అలంకరించి ఆ శ్రమల నుండి, బాధల నుండి, హింసల నుండి, ఉద్యోగపరంగా నుండి ఏ సమస్య అయినా కూడా దేవుడు విడుదల చేసి నీకు ఒక గొప్ప మార్గమును, ద్వారమును దేవుడు తెరవబోతున్నాడు. కాబట్టి మరి ప్రార్థనలో ఏకీవిస్తాం. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఆశ్చర్య కార్యములు చేయి దేవా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా. అయ్యా మేము నిన్ను వెరగక ముందు లోకంలో ఉన్నప్పుడు ప్రభా, మాకంటూ ఈ లోకంలో మేము ఉన్నాము కాబట్టి నాయన, అయ్యా సినిమాలు చూస్తూ, షికారులు చేస్తూ నాయన, ఎన్నో విందులలో పాల్గొంటూ ప్రభా మేము జీవిస్తున్నప్పుడు ప్రభా, మాకంటూ ఒక హీరోని వెంచుకొని నాయన, ఆయన ఏ విధంగా నటిస్తున్నాడో, ఏ విధంగా చేస్తున్నాడో లోకానుసారంగా మేము కూడా అదే విధంగా ప్రవర్తించి అదే విధంగా మేము జీవించి ఉన్నాము నాయన. నిజమైన దేవుడు, నిజమైన తండ్రి, నిజమైన హీరోని మేము తెలుసుకొని ఉన్నప్పుడు నీకు మాదిరికరంగా, నిన్ను మహిమపరిచేవారిగా, నిన్ను గణపరిచేవారిగా, నిన్ను కొని ఆడేవారిగా మమ్మల్ని అభిషేకించినందుకు నీకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నీ అభిషేకం లేక ఎంతమంది అయితే ఉన్నారో అంతమందిని దర్శించండి నాయన. యేసు నామముల అభిషేకముతో నా తండ్రి నింపబడును గాక నాయన. యేసు నామముల నీ అభిషేకము వారిపైన దిగి వచ్చును గాక ప్రభా. అలనాడు మేడ గదిలో నా తండ్రి అయా 120 మంది నా తండ్రి ప్రభా, అయా ఒకే హృదయముతో కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని నాలికలతో విభావించే ఆత్మ వారిపైన వాలినట్లుగా యేసు నామములో ఈ వాక్యం ఎవరైతే చూస్తున్నారో, ఈ ప్రార్థనలో ఎవరైతే పాల్గొంటున్నారో, యేసు నామములో వారిపై నీ ఆత్మ అభిషేకం విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. దేవానికి వందనాలు, స్తోత్రములు. ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు ప్రతి ఒక్కరిలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయా వ్యర్థంగా నా తండ్రి ఇంత కొరుకున్నారు ప్రభా, ఇంతకాలం వ్యర్థంగా జీవించున్నారు ప్రభా. నీ పరిశుద్ధాత్మకు చోటు లేక నాయన, నీ పరిశుద్ధాత్మతో నా తండ్రి నింపుదల లేక ప్రభా, నీ పరిశుద్ధాత్మ అలంకరణ వారికి లేక నాయన, వాక్యం వింటున్నారు కానీ వాక్యం విడిచిపెట్టే వారిగా ఉంటున్నారేమో, శ్రమ వచ్చినప్పటికి విడవబడుతున్నారేమో, కష్టము కలిగినప్పటికి నీకు దూరం అవుతున్నారేమో. యేసు నామములో అటువంటి జీవితం కొట్టవేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. యేసు నామములో మార్గములు, ద్వారములు పరిశుద్ధాత్మ దేవుడు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఎవరైతే నిందలతో, బాధలతో, హింసలతో కృంగిపోతున్నారో యేసు నామములో వారి యొక్క బాధల నుండి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నిందల నుండి నాయన విడిపించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎవరైతే పేదరికములతో, అప్పులతో, సమస్యలతో వేసారిపోతున్నారో యేసు నామంలో అప్పులు మెరుగు అవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో అప్పులు తీర్చబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. యేసు నామంలో కుటుంబంలో కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఎవరైతే వ్యాధులతో నా తండ్రి, అనేకమైన జబ్బులతో, అనేకమైన వ్యాధులతో నాయన హాస్పిటల్లో జాయిన్ అయ్యి ప్రభువా, ఈ రోగం నీకు తగ్గదు, ఈ ఆపరేషన్ సక్సెస్ కాదు, నువ్వు బ్రతకవని ఎవరైతే చెప్పుచున్నారో యేసు నామంలో రోగములు తగ్గిపోవును గాక, యేసు నామంలో స్వస్థత కలుగును గాక, నీ పరిశుద్ధాత్మ ముట్టును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ప్రతి రిపోర్ట్లు కూడా నార్మల్ వచ్చును గాక, యేసు నామంలో ప్రతి రిపోర్ట్లు మార్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. అయా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా డెలివరీ టైంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. అయా సమపాలుగా రక్తం ప్రోక్షించండి ప్రభా. అయా బీపీ నార్మల్ గా ఉండడం సాయం చేయండి ప్రభా. సుఖమైన డెలివరీలు నాయన యేసు నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. వివాహములు జరగని బిడ్డలకు నా తండ్రి మంచి వరుణ్ణి, మంచి వధువుని అనుగ్రహించబడును గాక యేసు నామములో తండ్రి. 30 సంవత్సరాలు, 35, 40, 50 సంవత్సరాల వయసు ఉండి కూడా నాయన వివాహములు జరగని ప్రతి బిడల జీవితంలో నూతన కార్యములు జరుగును గాక నాయన. అయా ఇదిగోన తండ్రి నాయన వివాహము జరుగును గాక ప్రభా. యేసు నామములో గొప్ప కార్యమును వారి జీవితంలో జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నాను ప్రభా. అయ్యా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రభా, మంచి మార్కుల కొరకు ఎదురు చూస్తున్నాగా నాయన యేసు నామములో మంచి మార్కులు అనుగ్రహించబడును గాక ప్రభా. అయ్యా 10th క్లాస్ ఎగ్జామ్స్ నాయన, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్ ఏ బిడ్డలైతే రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్నారో యేసు నామములో మంచి ఫలితాలు, మంచి మార్కులు అనుగ్రహించబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా ఉద్యోగస్తులు నా తండ్రి ఉద్యోగం కావాలని ఏ బిడ్డ అయితే ఎదురు చూస్తున్నారో ప్రభా,
అయా ఉద్యోగం, మంచి ఉద్యోగం కావాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నా భార్యను నా యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలి, నా భర్తను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, లేకపోతే నా తల్లిదండ్రులను పోషించుకోవాలి అని ఈ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. యేసు నామములో ఉద్యోగమైన ద్వారములు తెరబడును గాక ప్రభా. అయ్యా వారిపైన తాండమాడుతున్న దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధించి వేసి ప్రభా, యేసు నామములో మంచి ఉద్యోగంలో ద్వారములు తెరబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా వ్యాపారస్తుల్ని జ్ఞాపకము చేసుకోండి నాయన. ఒక వ్యాపారంలో నష్టము కలిగి ప్రభా మరొక వ్యాపారం కొనసాగించబడలేక నాయన ఆందోళనతో నా తండ్రి బిడలుంటున్నాగా నాయన, వ్యాపారాలు యేసు నామములో కట్టబడును గాక నాయన. వ్యాపారాలు సమృద్ధిగా జరుగును గాక ప్రభా. వ్యాపారాలలో నా తండ్రి మంచి లాభాలు కలుగును గాక ప్రభా. వ్యాపారాలలో నష్టము కలగకుండా యేసు నామములో అభివృద్ధి కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయా బిడలు నా తండ్రి చదువుకొని నాయన అనేక నా తండ్రి ప్రభా కోచింగ్ల కొరకు నా తండ్రి అయా ట్రైనింగ్ పొందుతున్నాగా నాయన, యేసు నామములో కోచింగ్ లో ప్రభా మీరు తోడేమండి నాయన. వారు అనుకుంటున్నది ప్రతిదీ కూడా నా తండ్రి సఫలపరిచి నాయన, వారు అనుకుంటున్నది నా తండ్రి పోస్టులో యేసు నామములో అనుగ్రహించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యములు జరిగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా నా తండ్రి ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇతర దేశాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. అగ్ని ప్రమాదం జరుగుచుండగా యేసు నామములో అగ్ని ప్రమాదం నీ స్వాధీనంలో ఉంచబడును గాక ప్రభా. అయ్యా భూకంపాలు కలుగుచుండగా యేసు నామములో భూకంపాలు నీ స్వాధీనంలో ఉండును గాక ప్రభా. అయ్యా తుఫాన్లు కలుగుచుండగా యేసు నామములో తుఫాన్లు నీ యొక్క స్వాధీనం ఉండు గనుక ప్రభా. ప్రతి బిడలు నీ బిడలు కాబట్టి నాయన యేసు నామములో ప్రకృతితో మీరు మాట్లాడును గాక, యేసు నామములో ప్రకృతికి మీరు ఆజ్ఞాపీయును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా ఇదిగో సేవకుల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సంఘాలు లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సంఘములకు స్థలము లేక నా తండ్రి అద్దె గృహంలో పెట్టుకుంటూ ప్రభా అక్కడ కూడా స్థలము లేక నా తండ్రి నాయన అయ్యా స్థలాలు లీజుకు తీసుకొని ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి అక్కడ స్థలము లేక నాయన అయ్యా చెట్ల కింద పెడుతున్న నా తండ్రి అనేక పంచలలో పెడుతున్న సేవకుల్ని యేసు నామములో మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో మీ స్వరమును నాయన ఆ బిడ్డలు వినిపిస్తున్నాగా యేసు నామములో ప్రతి ఒక్కరికి సంఘములు కట్టబడును గాక ప్రభా. అయ్యా ఇచ్చి వారిని లేవనెత్తబడును గాక ప్రభా. యేసు నామములో సంఘములు కట్టబడును గాక నాయన. యేసు నామములో పునాదులు వేయబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. అయ్యా ఇదిగో గొప్ప గొప్ప సేవకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వాక్య పరిచర్య అనేక మార్లు నా తండ్రి మాట్లాడుచున్నాగా నాయన సంఘములు కూడా గుంపులు గుంపులుగా ఎత్తబడుటకు నా తండ్రి ఎత్తబడే గుంపులలో ఉండుటకు సాయం దయచేయండి. యేసు నామములో ప్రతి సంఘాన్ని కూడా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి ప్రభా సంఘాలంటే నా తండ్రి నీ శరీరమై ఉంటున్నాగా నాయన యేసు నామములో నీ శరీరాన్ని నాయన ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో అవివాల్ని నా తండ్రి అమర్చుటకును సహాయంతో నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా క్రైస్తవులందరూ కూడా నాయన ఏక విధంగా ఏకరీతిగా ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్ళుటకును సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి వృత్తుల్ని, వారి పనుల్ని, వారి ఉద్యోగాల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. నూతన కార్యములు, ఆశ్చర్య కార్యములు జరిగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు నాయన. ఈ వాక్య పరిచర్య నా తండ్రి ఎంతమంది అయితే చూస్తున్నారో యేసు నామములో వారి కుటుంబాలు కట్టబడును గాక ప్రభా. యేసు నామములో వారి జీవితంలో అద్భుతం జరుగును గాక ప్రభా. యేసు నామములో వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి విడుదల పొందును గాక ప్రభా. యేసు నామములో నా తండ్రి వారి బలమైన పునాదులు వారి కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఆశ్చర్య కార్యములు, బహుకార్యములు, నూతన కార్యములు ప్రభా మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా యూట్యూబ్ ఛానల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతమంది అయితే కుటుంబాలుగా చేర్చబడుతున్నారో యేసు నామములో ఆ కుటుంబాలకు కట్టబడును గాక ప్రభా. వారి అవసరతలు తీర్చబడును గాక ప్రభా. వారికి సమృద్ధి అయిన నిధులు నింపబడును గాక ప్రభా. వారి నాయన ఆశీర్వదించబడిన కుటుంబంగా ఉంచబడును గాక ప్రభా. వారు ఫలించే కుటుంబంగా ఉంచబడును గాక ప్రభా. యేసు నామములో నా తండ్రి వారిని ప్రతి నిధులు నింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యములు జరిగించమని మీరొక్కరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి.